ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఆ రోజుల్లో బెల్లంకొండ సురేష్ చాలా దూకుడుగా ఉన్నాడని రీమేక్ సినిమాలకు విపరీతంగా ప్రైస్ పెట్టి ఇండస్ట్రీని చెడగొట్టాడు. రీమేక్లకు విపరీతంగా తీసుకొచ్చాడు. ఫస్ట్ ఖర్చు వేసేసి చెడగొట్టాడు అనేటువంటి ఒక అపనింద లేకపోతే ఒక రకమైనటువంటి ఇది ఉంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ రిమార్క్ మీద చెడగొట్టారా మీరు? నిజంగానే చెడగొట్టడం ఏముండదు. నాకు కావాలి వాళ్ళు చెప్పేవాళ్ళు, ఆడు ఇంత ఇస్తాడు, ఇంత, నీకు ఎంత కావాలి చెప్పు, నీ రేట్ నువ్వు చెప్పు, నేను కాదంటే కదా. మొన్న సినిమాకి వెళ్ళాను రీసెంట్లీ, లాస్ట్ 2 years బ్యాక్, మానాడు. వెళ్ళి తెలుగు కూర్చున్నాం. నన్ను తీసుకెళ్ళి అతను ప్రొడ్యూసర్, నేను ముగ్గురం కూర్చున్నాం. నేను యాక్చువల్ చెన్నైలో ఉన్నా. నాకు బాగా నచ్చింది సినిమా మానాడు సినిమా. సింబల్ 2 years బ్యాక్ మానాడు సూపర్గా నచ్చింది. దాన్ని ఆ రోజు చెన్నైలో ఉన్నా, చూసా. తెలుగు రిలీజ్ కాలే. తెలుగు యాక్చువల్లీ ఆ రోజు రిలీజ్ అవ్వాల్సింది, అవల్ ఆగిపోయింది. తెలుగులో మానాడు రిలీజ్ అవ్వాల. సో మనం కొనేసుకుందామని చూసా. విపరీతంగా నచ్చింది. డైరెక్ట్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాను, కూర్చున్నాను. సార్ నాకు 2 days టైం ఏంటి సార్ అన్నాడు. అలా సార్ ఎందుకు 2 days అన్నా? లేదు సార్ నేను పని ఉంది మాట్లాడాలన్నాడు. 2 days తర్వాత వెళ్తే మండే సార్ అన్నాడు. సండే వెళ్తే మళ్ళీ మండే అన్నాడు. ఈ 4 days అక్కడే ఉన్నాయి, సినిమా 80% కొనాలని. మండే ఉంటే మండే సార్ நிறைய ஆள் கேட்குறாரு, உங்களுக்கு வேணுమన్నా కాస్ట్ జాస్తి సార్ అన్నాడు. నీ రేట్ ఎందుకు చెప్పు, ఈ మీటింగ్లో వద్దు, నువ్వేమనుకుంటావు చెప్పు అన్నాడు. సార్ 4.5 ఉంది సార్ తెలుగు ఆఫర్ అన్నాడు. 5 crores అగ్రిమెంట్ సింగిల్ పేమెంట్ తీసుకో అన్నా. ఆడు కొంచెం షాక్ అయ్యాడు. నేను 4 కడుగుతాను 3 కడుగుతాను పెండింగ్ పెడదాం అనుకున్నాడు. 5 crores సింగిల్ పేమెంట్, డిస్కషన్ వద్దు, అగ్రిమెంట్ చేసి పేమెంట్ చేసేస్తాను, అకౌంట్ నెంబర్ చెప్పు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసేస్తాను, అగ్రిమెంట్ చేసి ఇచ్చి పంపించాలి. వాడు ఏమనుకున్నాడేమో, సార్ 1 day టైం వేయడం అన్నాడు. ఇక రానన్నా, ఇక నాకు వద్దు సినిమా, నేను చేయను, నువ్వు చెప్పిన రండి నేను ఓకే అన్నా. సార్ మీకు కొన్ని విషయాలు చెప్పాలి, అది 1 day టైం ఏంటి అన్నాడు. ఆ 1 dayలో హైదరాబాద్ వచ్చాడు. హిందీను తెలుగు 12 కోట్లకు అమ్ముకున్నాడు. సింగిల్ పేమెంట్. అతను హ్యాపీ. మనం చేసుంటే మనం నష్టపోయేవాళ్ళం, గ్యారంటీ నష్టపోయేవాళ్ళం. ఏ సినిమా? మానాడు, సింబూది. సురేష్ బాబును సునీల్ వీళ్ళు కొన్నారు. మనం ఎక్కడ మాట్లాడుతుంటే వాళ్ళు ఇక్కడ పిలిపించుకున్నారు, కొన్నారు. కానీ మంచిదే అయింది. వాళ్ళు తీయలేదు ఇప్పటివరకు. అది నేను తీసేవాడిని కాదేమో, ఎందుకంటే తెలుగు వచ్చేసింది. ప్లస్ ఏమైంది, హిందీ అమ్మడానికి లేదు. అది వాడు అలా అమ్మేశాడు. ఇప్పుడు మన తెలుగు రీమేక్ చేసినా మనకు ఉన్న మార్కెటే మంచి మార్కెట్ హిందీ. ఇది లేనప్పుడు నేను సినిమా తీయలేను, ఎవరు తీయరు. గ్రేట్ ఎస్కేప్ ఇది. అది గ్రేట్ ఎస్కేప్. ఈ 2 yearsలో అది గ్రేట్ ఎస్కేప్. అదే మంచి జరిగినాయి, కొన్ని చెడు జరిగినాయి. సరే, ఏదేమైనా 25 సంవత్సరాల ఈ కెరీర్లో నిర్మాతగా మధ్యలో 9 సంవత్సరాలు ఒక నిర్మాతకు గ్యాప్ రావటం అనేటువంటిది అస్త్ర సన్యాసం, చిత్ర సన్యాసం చేయటానికి దారి తీసిన పరిస్థితులు ఏంటంటే ఏం చెప్తారు? పరిస్థితులు ఏం లేవు. మనం సినిమాలు తీస్తున్నాం అనుకో, పిల్లల సినిమాలు అన్నీ మనమే తీయాలి. ఇక బయట ఎక్స్పోజ్ ఉండదు. ఇప్పుడు బయట 10 సినిమాలు బయట చేశాడు, ఎక్స్పోజ్ వచ్చింది. ఇప్పుడు 4 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. ఒక సినిమా కంప్లీట్ అయిపోయింది, మిగతా సినిమాలన్నీ 60-50% అయ్యి షెడ్యూల్ ప్రకారంగా జరుగుతున్నాయి. ఆ అవకాశం ఉండేది కాదుగా. అన్ని సినిమాలు మనమే చేయాల్సి వచ్చింది. కొడుకులు ఎక్కి రావటం వల్ల వాళ్ళు హీరోలు బయట సినిమాలు చేయాలంటే వాటిని మనం ఆగాలి. మనం ఆగితేనే అవి ముందుకెళ్తాయి. లేకపోతే ఏమైంది, మీ నాన్నే ప్రొడ్యూసర్ కదా, మీరే చేసుకోండి అంటారు. లేదా మళ్ళీ మనకు ఖర్చు కథలు చెప్తుంటాం. అంతే తప్ప బెల్లంకొండ సురేష్ సినిమాలు తీయలేని పరిస్థితిలోకి వెళ్ళి ఆగిపోయింది లేదు. సినిమా అనుకోవటం అయిపోయింది. ఎక్కడ అయిపోయింది, ఎప్పటికీ అయిపోదు. బెల్లంకొండ సురేష్ పరిస్థితి అస్సలు. నా అదృష్టం ఏంటంటే ఎదురు దెబ్బలు పడ్డాయి. కొడుకులు ఎస్టాబ్లిష్ అవ్వాలి. మన సైడ్ వేరే చేసాం, మళ్ళీ బ్రహ్మాండ సంపాదించాం.